ఆ అవయవలోపం ఉంది, బుద్ధిమాంద్యం ఉంది వాళ్ళకి, వాళ్ళ పార్టీ మనుషులకి. వాళ్ళు ఏంటంటే చేసేది, వాళ్ళని ఎప్పుడో ప్రజలు మర్చిపోయారు. రేపు స్థానిక సంస్థలో చూసుకుందాం, అసెంబ్లీ దాకా ఎందుకు సార్, రేపు స్థానిక సంస్థలో చూసుకుందాం, అక్కడ రిజల్ట్ని బేస్ చేసుకుని మనం మ్యాండేటరీ కింద తీసుకుందాం. అది ఇట్స్ ఎ ఛాలెంజ్. సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు సుధీర్ బాబు గంట. ఏం చేస్తారు? నేను వ్యవసాయం అండి బ్యాక్గ్రౌండ్. సార్ మీరు వ్యవసాయం అంటూ ఉన్నారు కదా, ఏంటి మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కానీ సామాన్యులు కానీ అసలు ఈ ప్రభుత్వంలో బ్రతకలేకపోతున్నారు, అస్తవ్యస్తలుగా చేశారు కూటమి ప్రభుత్వ నాయకులు అంటూ ఉన్నారు. ఏం సార్ మీ అభిప్రాయం ఏంటి అసలు? అదంతా తప్పుడు ప్రచారం అండి. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కూడా ఓ జడ్పీటీసీగా పనిచేశాను. మా మండలంలో వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమ మన ఆంధ్రప్రదేశ్. మరి దానికి 2014 విభజిత ఆంధ్రప్రదేశ్లో ఫండ్స్ లేనప్పటికీ కూడా మరి ఒక ట్రాక్టర్స్ కానివ్వండి, ఒక టార్పాలిన్స్ కానివ్వండి, అలాగే వ్యవసాయ ఆధారితమైనటువంటి మిషనరీ అంతా కూడా 90% సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుని వారి యొక్క ఆర్థిక పరిపుష్టికి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం, బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దాని తర్వాత 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పుడు మన వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు చూసామండి. మీరు ఇవాళ రూరల్కి వెళ్ళండి, విలేజెస్కి వెళ్ళండి, రైతులకు కానీ రైతు కూలీలకు కానీ మరి అస్సలు ఏ రకమైన సబ్సిడీ లేకుండా అవన్నీ వచ్చినాయి. అరాకొర వచ్చినటువంటి ట్రాక్టర్స్, ఇంప్లిమెంట్స్ లేదా టార్పాలిన్స్ వస్తే అవి బ్లాక్ మార్కెట్ నమ్ముకున్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ. మరి వాళ్ళు మనల్ని తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారంటే వాళ్ళ దొంగ, మరి దొంగ అంటే ఇంక చెప్పుకోవాల్సింది ఎవరో ప్రజలు. అందుకనే మరి 2024లో మీకు గట్టి గుణపాఠం చెప్పారు. మరి రైతులు ఇవాళ ఆనందంగా ఉంటున్నారు. మళ్ళీ అదే పథకాలని మళ్ళీ తీసుకొచ్చి మైక్రో ఇరిగేషన్ కానివ్వండి, డ్రిప్ కానివ్వండి, మరి వ్యవసాయాలకి ఈ మధ్యన మరి ముఖ్యమంత్రి గారు మరీ కొంచెం అడ్వాన్స్ అయ్యి మరి ఎక్కువ మంది కార్మికులకి కూలీ ఇవ్వకోకుండా డ్రోన్స్తో స్ప్రేస్ చేయడం కానీ, అధునాతన టెక్నాలజీని అందుబాటులో తీసుకురావటం, మరి పారిశ్రామిక సైంటిస్టులను తీసుకొచ్చి మరి ఏమేం చేయాలి, రైతులకి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితులు తీసుకొచ్చి ప్రతిదానికి మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు అంటున్నారంటే మరి ప్రజలు ఆలోచించుకుని అందుకే వారిని తక్కువ స్థాయికి 11 స్థానాలకు తీసుకొచ్చారు. మరి వాళ్ళు 0 స్థాయికి వెళ్తారో ఏంటనేది రేపు రాబోయే రోజుల్లో చూసుకోవాలి. అంటే మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతులు యూరియా కోసం ఇబ్బంది పడ్డారు, క్యూ లైన్ల నుంచున్నా సరే దొరకని పరిస్థితి. అదేవిధంగా ఈ రోజున ఆయిల్ కూడా క్యూ లైన్ల నుంచున్నా దొరకని పరిస్థితి. మరి ఇలాంటి నాయకుడిని మనం గెలిపించుకున్నది, ఇలాంటి నాయకుడు డెవలప్మెంట్ చేసేది అని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారు. సార్ నిజమేనా అది? సార్ అదేంటంటే మనకు చూసినట్టయితే మనకంటే 5-6 రోజుల ముందు తెలంగాణలో కొంచెం డీజిల్ టైట్ ఉందని ఈ మీడియాలో రావడంతో మనవాళ్ళు కంగారు పడి 100 లీటర్లు అవసరమైన వాళ్ళు 200 లీటర్లకి వెళ్ళి ఎగబడి అక్కడ స్టాక్ అవటమే తప్ప ఇది సృష్టించిన ఇది తప్ప అసలు న్యాచురల్గా అయితే కొదవే లేదు. ఇవాళ చూసుకున్నట్టయితే ఒక్కరోజు అలా ట్రోల్ అయింది. ఎందుకంటే రేపు దొరకదేమో అనే ఉద్దేశం మీద 100 లీటర్లు కావాల్సిన 200 లీటర్లు, 1000 కావాల్సిన 2000 లీటర్లు తీసుకుని టైట్ అయిపోయింది తప్ప అది ఎట్టి పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది, బ్లాక్ మార్కెటింగ్ లేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా, ఎక్కడ వేరే పర్యటనలో ఉన్నా కూడా, మరి ఢిల్లీ అనుకుంటే వెళ్ళినా కూడా మానిటరింగ్ చేసి ఈ యొక్క మరి మంత్రుల్ని పురమాయించి అక్కడక్కడ ఎమ్మెల్యేలు పంపించి మరి సార్ట్అవుట్ చేయటం అయింది. ఫ్రీగా ఇవాళ కావాల్సినంత డీజిల్, పెట్రోల్ దొరుకుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు, రైతులకు సకాలంలో అన్నీ అందినాయి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీని మీద మాట్లాడుతూ సామాన్య ప్రజలకే ఆయిల్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఈ రోజున అమరావతి ఎలా డెవలప్మెంట్ చేస్తాడు, రాష్ట్ర ప్రజలను ఎలా డెవలప్మెంట్ చేస్తారు, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అడుగుతున్నాడు. మరేంటి సార్? ఏమండి, సజ్జల గారు మాట్లాడటం అంటే మేము సంస్కృతితో మాట్లాడతాం. వాళ్ళు మాట్లాడే మాటలకే తెలుగుదేశం యొక్క ఈ ఇండస్ట్రీలో, ఈ తర్ఫీదులో మాట్లాడే మాటలకి చాలా తేడా ఉంటుంది. బూతుల శాఖలు ఇచ్చినటువంటి అన్ని మంత్రులకి సకల శాఖ మంత్రులు వీరందరూ వీళ్ళు మాట్లాడేదానికంటే మరి ఆలోచించుకోవాలి. మరి ఏ రకమైన ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఒకరోజే టైట్ పెట్టారు. మీరు అడిగిన ప్రశ్న అదే ఆయిల్ అంటే ఎక్కడుందండి అసలు? ఆయిల్ టైట్ ఎక్కడుంది? ఆయిల్ దొరికింది కదా. అంటే మరి కళ్ళుండి చూస్తున్నట్టయితే మీరు డెవలప్మెంట్ అంతా కనపడుతుంది. మీరు ఏం చేశారు? రోడ్లు లేవు. ఆ రోడ్లన్నీ పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఒక పక్కన సంక్షేమ పథకాలు అమలు చేసుకోవటం, ఓ పక్కన మరి ప్రజలకు ఉపాధి కల్పించడం, ఓ పక్కన రోడ్లు వేయటం, మరి వీటన్నిటికీ జరుగుతున్నాయి నిరంతరం. కళ్ళుండి చూస్తే ఇవాళ రండి ఆంధ్రప్రదేశ్ మా అప్లాండ్ ఏరియాలో ఇదివరకు 10-15 ఏళ్ళ నుంచి రోడ్లు లేవు, రవాణా సౌకర్యం లేదు, బస్సులు లేవు, రకరకాల ఇబ్బందులు పడి ఎలారా ఈ జీవనం ఎలాగని కొన్ని పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఇవాళ అసలు చూసినట్టయితే రోడ్డు మీద ఆయిల్ ఎత్తుకోవచ్చు, నూనె ఎత్తుకోవచ్చు, అంతటి చక్కటి రోడ్లు సృష్టించి మరి ప్రయత్నం చేసి మరి
రవాణా సౌకర్యాలు మెరుగు చేసిన ఈ పార్టీనా వాళ్ళు అంటామంటే ఆత్మ పరిశీలన వాళ్ళే చేసుకోవాలి. అంటే అదే విషయాన్ని కూడా చెలో పెట్రోల్ బంక్ ఉండే కార్యక్రమం కూడా చేపడదాం, రాష్ట్రం నలుమూలలో కూడా మన వైసీపీ కార్యకర్తలు ప్రజల వెంట నిలబడండి అని చెప్పి కూడా పిలుపునిచ్చిన పరిస్థితి మరేంటి సార్? అలాగేదండి, ఇవాళ పెట్రోల్ శుభ్రంగా పూర్తిగా దొరుకుతుంది. ఇక వీళ్ళు ఏదైనా ధర్నా చేసి ఆ దొరికే పెట్రోల్ అందజేయరేమో, అందకుండా చేస్తారేమో తప్ప ఇవాళ ఎక్కడండి ఎంత కావాలంటే అంత పెట్రోల్ ఉంది. ఇవాళ చూసుకొని డేట్ చూసుకుని ఇవాళ ఏ బంకాడికన్నా వెళ్ళండి. ఈ వీళ్ళు ఏదైనా వాళ్ళని అడ్డగించి వచ్చే రైతులకి వచ్చే ఆయిల్ని రానియకుండా ఆపుతారేమో అని అదంతా వాళ్ళకే చెందుద్ది. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. వీళ్ళ కుట్టిల ప్రయత్నాలకి ఖచ్చితంగా తిప్పికొడతారు. రేపు రాబోయే స్థానిక సంస్థల్లోనే చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే గతంలో 175 నియోజకవర్గాల్లో చూసుకుంటే వైనాట్ 175 అన్న మనుషులు మరి ఈ రోజున అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతున్న టైంలో వైనాట్ 263 అంటా ఉన్నారు. మరి సార్ మరేంటి? అలాగే సార్, వాళ్ళు ఆ 11 స్థానాలకే పరిమితం అయ్యారు, వాళ్ళు అసెంబ్లీకే రావట్లేదు. వాళ్ళ మాటలు మనం ఎలా క్రెడిబుల్గా తీసుకోవాలి? అసలు వాళ్ళ అసెంబ్లీకి వచ్చే ధైర్యం కానీ సాహసం కానీ ముందు చేయమనండి. పబ్లిక్ డొమైన్లో అంటే పబ్లిక్లో కానివ్వండి, అలా చట్టసభల్లో కానీ వాళ్ళు ఏమైనా ఉంటే అక్కడికి వచ్చి చట్టసభలోకి వచ్చి మాట్లాడమనంటే ఈ చట్టం రికార్డ్ అవుతుంది. దానికి తగ్గ సమాధానాలు అధికార పార్టీ నుంచి తీసుకొస్తుంది. కానీ చట్టం మరి ఎక్కడెక్కడో చెట్టు కిందో ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇంట్లోకి వెళ్ళి దుప్పటి మూసుకుని పడుకుంటే వాళ్ళకి సమాధానం చెప్పడం మన సమయం వేస్ట్. ప్రజలందరికీ అన్నీ పూర్తిగా తెలుసు. మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. జనాలు మా పార్టీ అధికారులుగా మా ఎమ్మెల్యేలు శాసనసభ్యులు అందరూ కూడా దానికి సమాధానాలు చెప్తారు. సార్ మరి వీటన్నిటిని పక్కన పెడదాం. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న పరిస్థితి. ఈ 2 సంవత్సరాల్లో అసలు ఎలాంటి రిసోర్సెస్ తీసుకొచ్చారు, అసలు ఎలాంటి కంపెనీస్ వచ్చినాయి మన రాష్ట్రానికి, చదువుకున్న యువకులకు ఎలాంటి జాబ్స్ కల్పిస్తా ఉన్నారు, అసలు మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి రానున్న తరుణంలో? సార్ మీరు చూసుకున్నట్టయితే మరి డిఎస్సి ఓపెన్ చేసింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నిరుద్యోగులకి అందరికీ కూడా జాబ్స్ వచ్చినాయి. మరి అన్ని గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, అసలు నిరంతరం మా అధ్యక్షుల వారు ఒక పారిశ్రామికవేత్తలను ఆకర్షించి తీసుకొచ్చి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి, ఎందుకంటే ఆ సందర్భంలో కూడా ఏమంటున్నారు, మేము మళ్ళీ వస్తే విధ్వంసం చేస్తామంటున్నారు. కానీ మరి అది కరెక్టా అంటే పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశం మీద చేయడం తప్ప వాళ్ళు చెడగొట్టడం తప్ప వాళ్ళ చేతిలో ఏమంటే మనం అద్దాల భవనాన్ని నిర్మించుకున్నాం, ఓ పిచ్చోడి చేతిలో రాయి ఉంది, ఏమవుద్ది రాయి ఇసురుతాడనే భయం ఉంటుంది. ఆ భయం కల్పిస్తున్నారే తప్ప ఏమీ కాదు. మనకి రాష్ట్రంలో గూగుల్ కానీ టీసీఎస్ కానీ కంపెనీస్ వచ్చిన తరుణంలో కూడా అసలు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే అవి మన రాష్ట్రానికి వచ్చేవి కాదు. గతంలోనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరితో మాట్లాడాడు, ఇప్పుడు తరుణంలో అవి మొత్తం తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు. దీన్ని కూడా చంద్రబాబు లోకేష్ గారు క్రెడిట్ చోరీ చేస్తాను పెద్ద తిట్టలు కాబట్టి నేను తీసుకొచ్చినట్లుగా పెద్ద క్రెడిట్ నేనే చేసుకొని చెప్పి గొప్పలు చెప్పుకుంటానని చెప్పి అన్నారు. సార్ మరేంటి? అలా కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది. చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు చెప్తాం అది వింటంటే. వాళ్ళ తీసుకొచ్చిన లేదు, వాళ్ళ టైంలో వాళ్ళే ఓపెన్ చేయాలి కదా. అసలు కియాని ఏం చేస్తున్నారు వీళ్ళు? దాన్ని ఏదో రకంగా భయపెట్టి పక్క దోసేద్దాం అనుకున్నారు. మరి అమర్ రాజాని ఏం చేశారు? పక్క స్టేట్కి పంపించారు. వీళ్ళ రాష్ట్రాన్ని బాగు చేసేది, వీళ్ళు ఆకర్షించేది వీళ్ళ. అసలు ఒక సెక్యూరిటీ లేదే, భయం పడుతున్నారు. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఏమో అన్న భయం. కానీ పారిశ్రామికవేత్తలందరూ కూడా అవన్నీ కూడా గుర్తించారు, ప్రజలు కూడా గుర్తించారు. ఇంకొక 15-20 సంవత్సరాల పాటు అధికార మార్పిడి జరగదు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. అందరూ కూడా ధైర్యంగా హ్యాపీగా ఉండొచ్చు. రాబోయేదంతా స్వర్ణయుగం. అంటే మీరేమో అసలు టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని మీరు అంటున్నారు, కానీ ఇటు పక్కనేమో అసలు ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది మేమే అని చెప్పి వాళ్ళు సవాల్ చేస్తున్నారు. సార్ వైసీపీ నాయకులు ఏంటి మరి? సార్ ఏం చేయాలండి, మనుగడ కోసం ఏదో ఒకటి అబద్ధాలు ఏదో ప్రాలాపన ఉపయోగించుకుని వాళ్ళు ఏంటంటే మేము చెప్పినట్టుగా ఒక కాళ్ళు లేని అతను అన్నాడు, లేస్తే మనిషిని కాదు నేను పరిగెడతాను. అసలు అతనికి అవయవలోపం ఉంది, బుద్ధిమాంద్యం ఉంది వాళ్ళ పార్టీ మనుషులకి. వాళ్ళు ఏంటంటే చేసేది, వాళ్ళని ఎప్పుడో ప్రజలు మర్చిపోయారు. రేపు స్థానిక సంస్థలో చూసుకుందాం. అసెంబ్లీ దాకా ఎందుకు సార్, రేపు స్థానిక సంస్థలో చూసుకుందాం. అక్కడ రిజల్ట్ని బేస్ చేసుకుని మనం మ్యాండేటరీ కింద తీసుకుందాం. అది ఇట్స్ ఎ ఛాలెంజ్.